హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి తరలి వెళ్తాం కదా, సో ఇక్కడైతే మరలువెల్లికి వెళ్ళటం అంటారు. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడాన్ని పెళ్ళి అయిపోయాక నెక్స్ట్ డే నలుగు పెట్టి ఇలా రెడీ చేసిన తర్వాత అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం. ఫస్ట్ అయితే మార్నింగ్ టైంలో ఇలా నలుగు పెట్టేస్తాం అనమాట. 12 లోపు నలుగు పెట్టేసి అమ్మవారి గుడికి వెళ్ళాలి. ఫస్ట్ రోజు నేను పెళ్లి కొడుకుని చేసిన రోజు చూపించాను కదా, సో అమ్మవారి దగ్గరికి పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్తారు అనేసి. సో అదైతే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కామెడీగా ఉంటుంది వీడియో, మీరైతే మిస్ అవుతుంది. నెక్స్ట్ మాకు కూడా ఉంది, నువ్వు అయిపోయిన తర్వాత ఉందిలే కానీ నువ్వు కానీ పోయిన పెళ్ళిలే ఆగమ్మా నువ్వు కిచెన్ లేకపో తర్వాత పోయేవారమ్మా నువ్వు అంట ఎట్లా ఏమన్నా మాట్లాడలే మనకెందుకు. నెక్స్ట్ ముందే క్వాంటిటీ ఎంత అయిపోయింది అనేది లెక్క. ఇప్పుడు టైం ఎట్లా కుదురుతుంది? టైం అది కాదులేమా, నువ్వు నీ సబ్జెక్ట్ కాదులేమా. ఇదో ఇది పట్టుకో. మాట్లాడలేదు కదా, మేము కూడా ఏం టచ్ చేయము. మొఖానికి ఎక్కడ సహా. సో ఫస్ట్ మా అన్నయ్యకి పూసిన తర్వాత ఇంకా మా వదిన లేపి మా వదినతో కూడా పూయిస్తున్నారనమాట. మా మామ దగ్గరుండి మరి పూపిస్తున్నాడు, ఎందుకంటే మా వదినకి బాబాయ్ వరుస అవుతాడు కదా, సపోర్ట్గా మా మామయ్య ఉన్నాడు అనమాట. మా అన్నయ్యకి వేరే వాళ్ళు ఉన్నారు, బట్ ఎక్కువ మా వదినకే సపోర్ట్ ఉన్నారు. వదినకి రిలేటివ్స్ అంటే పిన్ని వరుస, బాబాయ్ వరుస అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మా అన్నకేమో మామ వరుస, అత్త వరుస అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనమాట. సో అందుకని మా వదినకి ఎక్కువ సపోర్ట్ ఉంది. ఇంకా మా మామయ్య దగ్గరుండి మరి ఇక్కడ రా అని చూపిస్తా ఉన్నారు అనమాట. చూడు ఎంత ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది. తెచ్చి పెడతా కాదు, పెళ్లి మొదలైనప్పుడు చెప్పింది దంచే రోజు 4 కేజీలు దంచని పసుపు సరిపోదని. జాగ్రత్త చెప్పకుండా సపోర్ట్ కావద్దు. కోడగా అడిగి ఉంటాడు ఒకరోజు చెప్పు మనం తర్వాత అంతేగా. నేను చెప్తున్నా మనకి పోయి ఏం చేసేది నువ్వు చెప్పి నీకు
కదా లాస్ట్ నలుగు పెట్టరా పెట్టరా రబ్బా. సో అలా నలుగైపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే రెడీ అయ్యారు. ఫస్ట్ అయితే ఏం చేస్తున్నారు అంటే మనకి ఇంతకు ముందు గ్యాస్లు అవి లేకుండా ఉండే కదా, పొయ్యిలు ఉండేటివి కదా, గాడి పొయ్యిలాగా తీసి వండేవాళ్ళు. అప్పుడు గాడి పొయ్యిలు పూడ్చాలి అంటే ఇలా 3వ రోజు లేదా 5వ రోజు పూడ్చేవాళ్ళు అనమాట, పూజ చేసి. ఇంకా ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు కాబట్టి అన్నంకి కట్టెల పొయ్యిలు వాడతారు కదా పైన, సో దానికోసం పూజ చేసి ఏదో ఊరికి అట్లా పూడ్చినట్టుగా పూజ చేసి పూడుస్తారనమాట. పసుపు కుంకుమ వేసి తాంబూలం పెట్టి ప్రసాదం పెట్టి రోకల్ బండ తీసుకొని అలా 3 సార్లు అని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుంటారనమాట. సో ఇదైతే మీకుందా కామెంట్ చేయండి. ఒకప్పుడైతే పెద్ద పెద్ద పొయ్యిలు తీసేవాళ్ళు భోజనాలు వండడానికి, పెద్ద పెద్ద బాండీలు పెట్టి వండేది. ఇప్పుడు అంతా గ్యాసుల మీదలే జరుగుతుంది. ఒకప్పుడైతే పొయ్యిలు మంచిగా ఉండేవి. సో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అయితే ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తారు. నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో పెళ్ళైన తర్వాత అమ్మాయిని అబ్బాయిని తీసుకొని టెంపుల్కి వెళ్తారనేసి. బాగా ఎండగా ఉంటే నడవడం కష్టం, చెప్పులు లేకుండా నడవాలి, అది కూడా ఆఫ్టర్నూన్ 12 అవుతుంది అనమాట. ఆ టైంలో ఇంకా చెప్పులు లేకుండా నడవడం చాలా కష్టం అనేసి ఇంకా కార్లో అయితే వెళ్ళారు. 2 కార్లలో ఒక 10-11 మంది దాకా వెళ్ళారనమాట. ఇదే అమ్మవారి టెంపుల్. ఆ రోజు నేను లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా నేను అసలు టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు. నేను ఫోన్ ఇచ్చాను, వీడియోస్ తీసుకొని రండి అక్కడ పూజ జరిగేది అదంతా అనేసి ఫోన్ ఇచ్చాను అనమాట. సో ఇదే పోలేరమ్మ. ఇక్కడే మాకు ప్రతిష్టలు కూడా జరిగాయి. 16 రోజుల పండుగ కూడా జరిగింది, అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. 16 రోజుల పండుగ కూడా చాలా బాగా జరిగింది అనమాట. అమ్మవారికి బండ్లు కట్టడం అవంతా చాలా బాగా జరిగింది. సో ఇక్కడైతే పూజ చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసారు. భోజనాలు చేసి మళ్ళీ రెడీ అయ్యి ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా భోజనాలు వేసేసి ఇంకా రెడీ అయిపోయి అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే ఈవినింగ్ టైంలో అలా బయలుదేరుతున్నాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ గుడి దగ్గర టెంకాయ కొట్టుకుంటూ తప్పెట్ల మీద బస్ స్టాండ్ వరకు అయితే వెళ్తాం. అక్కడి నుంచి ఈ కార్లో వెహికల్స్, ఎవరి వెహికల్ లేదంటే ఇంకా బస్ కూడా పెట్టారనమాట. రిలేటివ్స్ అందరూ అందులో వస్తారు. మేమైతే ముందు వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ కూడా డీజే అదంతా ఉంది. మళ్ళీ లేట్ అయితే నైట్ టైం లేట్ అవుతుంది కదా, సో అందుకని కొంచెం మేము ఎర్లీగా వెళ్తున్నాం అనమాట. ఇంకా గుడి దగ్గర టెంకాయలు కొట్టుకుంటూ
ఇంక ఇక్కడ మా వదిన వాళ్ళ ఊరికి వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అయితే 5 మంది బొట్టు పెట్టి నలుగు పెట్టేస్తారనమాట. అలా నలుగు పెట్టిన తర్వాత ఇంకా దండలు మార్పించి డీజే వెహికల్ ఎక్కిస్తారు. ఇంకా అలా డీజే వెహికల్ ఎక్కించిన తర్వాత ఇంకా గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటూ అమ్మాయి ఇంటికి తీసుకెళ్తాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా అందరు లాస్ట్లో డ్యాన్స్ కూడా వేశారు, అదైతే మిస్ అవ్వద్దు. నేను ఇక్కడి నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తున్నా. ఇంకా మధ్యలో డ్యాన్స్ వీడియోస్ అవేం లేదు, లాస్ట్లో ఉన్నాయి చూడండి. సో ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది. ఇంకా అన్న వాళ్ళు వెహికల్ ఎక్కడం, డీజే వెహికల్, ఇక్కడ దండలు మార్చుకోవడం. స్టార్ట్ చేయి అది అందుకోకుండా
పేర్లు చెప్పిపోతారు కానీ ఏదైంది లేట్ పండు భోజనం తినే వాళ్ళు మీరు లేట్ చేసి నన్ను లేట్ అయిపోయింది కానీ పేరు చెప్తారు కదా అయిపోయింది నువ్వు లేట్ అయిపోతుంది కానీ అండి అయ్యా మాట్లాడుతున్నాడు వైపు నుంచి వైపుకి వచ్చేసిన ఇప్పుడు నేను గోదావరి గట్టు పైన రేపు కూర్చోబెట్టుకొని పాడేసుకున్నాడు రేపు నన్ను కూడా పడుచుకుంటాడు అది బాగా అది బాగా ఇప్పుడు నువ్వు చేసే పని బాగా చెయ్యి కడప లేకుండా అడుగు ఇంకా అలా డీజే మీద డ్యాన్స్లు వేసుకుంటూ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇలా కూర్చున్న తర్వాత నలుగు పెడతారనమాట. ఇదైతే కంపల్సరీ మా సైడు పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురికైనా ముందు తర్వాత. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్నానం చేసిన తర్వాత పొంగల్ చేసి దేవుడికి ప్రసాదంగా అయితే పెడతారు. ఇంతటితో మా పెళ్లి సిరీస్ అయితే కంప్లీట్ అవుతుంది. మీ ఆచారాలు మా ఆచారాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంత బై బై.